తెలియజేస్తా ఉన్నాం. సరే, వాళ్ళ తప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకునేలాగే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో నేనేమడిగానంటే, ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని. అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు. అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని, నాకు ఒక సంతోషకరమైనది ఏమనిపించిందంటే, మన మత్స్యకార సోదరులు ఎవరు కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు, కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మట్టుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మన ఆక్వాకల్చర్ ఉంది రాష్ట్రం మొత్తం మీద. అది మనకి గోదావరి జిల్లాల్లో కానీ, కృష్ణా కానీ, నెల్లూరు, మిగతా జిల్లాలు ఎక్కడున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలు ఆదాయం మనకి వస్తూ ఉంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ 3,67,000 మత్స్య సంపదని మన రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు మనకి 1,30,000 కోట్ల రూపాయలు మనకి ఆదాయంగా వస్తుంది, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్, ఉపాధి దాదాపు డైరెక్ట్ గా 3,72,000 మందికి ఉపాధి లభిస్తూ ఉంది. 15 లక్షల మందికి ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది వీటి వల్ల. కానీ ఇంత డబ్బు ఉంది, ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది ఆక్వా రంగం వల్ల. కానీ దారుణం కూడా ఏముందంటే, మనం మీకు అనుబంధమైన సమస్య కాబట్టి చెప్తా ఉన్నాం. ఒకవైపు అభివృద్ధి ఎలా కనిపిస్తుందో, ఇంకోవైపు గోదావరి జిల్లాలో ఎక్కడైతే ఆక్వా ఉందో అక్కడ మొత్తం తాగునీటి అన్ని అక్కడ కలుషితం అయిపోయినాయి. వాటర్ బాటిల్ తాగాలి, ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక మినరల్ వాటర్ కొనుక్కునే తాగాలి. డబ్బులు కనిపిస్తున్నాయి, ఉపాధికి ఉపాధి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కాలుష్యం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. సో ఇది ఒక తప్పనిసరి తద్దినలా అయిపోయింది. అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషను. కానీ మిగతా ప్రాంతాలు వేరు, మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు. మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడిగా ఉంటే ఇదే నా జీవనోపాధి ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను. ఒకటి, ఈ నక్కపల్లి SEZ కానీ, ఇప్పుడు వచ్చిన అరబిందో కానీ, దివీస్ కానీ, అటు డెక్కన్, ఇవన్నీ కూడా ఇది మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినవి కావు. ఇవి 2005లో ప్రారంభించిన పరిశ్రమలు. ఇవన్నీ 2005 నుంచి నక్కపల్లి SEZ కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ, ఈ కాన్సెప్ట్ ఇవన్నీ. ఇది జనసేన కానీ మిగతా మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది, ఆయన SEZని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందని. ఇదే కదా. దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను, నేను కూడా అట్లాగే ఆలోచించాను. అంతేగాని నేను ఒక డిప్యూటీ సీఎంగా ఆలోచించాలా, ఒక ఎమ్మెల్యేగా ఆలోచించాలా, ఒక సాటి మత్స్యకారుడిగా ఎలా ఆలోచించాలో అట్లాగా ఆలోచించి మాట్లాడాను. ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మన మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చింది. మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు, కానీ వ్యర్థాలని, కాలుష్యాలని ఎంత శుద్ధి చేసి పంపుతారన్నదే మా ప్రశ్న. ఇది రెండోది. నేనేం చెప్పానంటే, పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఎవరైనా సరే, గతంలో కూడా నేను ఏం మాట్లాడానంటే, వైసీపీ నాయకులను కూడా లోపలికి రమ్మని చెప్పాం. ఇది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా నేను ఒకటే అడిగాను, ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవటంలో వచ్చిన సమస్య లేదంటే ఉన్న సమస్య అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అని చెప్పారు. నాకు ఆ భరోసా నాకు ఇచ్చారు. నేను సందేహించడానికి అడగల, శంకించడానికి అడగల, అసలు ఎలా వచ్చింది మూలం ప్రజలందరికీ తెలియజేయడానికి. సో నేను అన్నీ మాట్లాడితే ఖచ్చితంగా ఈ కాలుష్యం మీరు లేనిపోయిన అభాండాలు మత్స్యకారులు ఎవరు వేయరు, అది నేను అర్థం చేసుకోగలను. మనం మత్స్యకారులందరూ ఎలా ఉంటాం, కష్టపడతాం, ధైర్య సాహసాలతో సముద్రంలోకి వెళ్తాం, వేట పడతాం, చిన్నపాటి గొడవలు ఉంటాయి, కానీ కక్షలు కారుణ్యాలు పెట్టుకునే జాతులు కావు. మనం గొడవ పడతాం, వేటకెళ్లేవాడికి కోపం ఉంటుంది, వేటకెళ్లేవాడికి పౌరుషం ఉంటుంది. అంతేగాని మనం ఎవరిని కూర్చొని ఒకరి పొట్ట కొట్టాలనో ఇంకోట్లా అనుకునేది కాదు. కానీ మన పొట్ట కొడుతుంటే